ప్రభుత్వానికి లేదా ఒకటి కలెక్టర్ గారికి మా రిక్వెస్ట్ ఏ రకమైనటువంటి హామీ రాలేదు. ఇంత నిర్లక్ష్యపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నందుకు దీనికి నిరసనగా నెల్లూరు సిటీ ముద్దుగూరు గేట్ సెంటర్లో ఈ నిరసన కార్యక్రమాన్ని రాతపూర్వకంగా గవర్నమెంట్కి ఇంటిమేట్ చేస్తానన్నారు కాబట్టి అది ప్రాసెస్ చేస్తారు. అది ఇప్పుడే ఎలా చెప్పగలరు? ఇప్పుడే చెప్పలేరు. చిన్నపిల్ల చదువుకునేది అలా ఎవరో ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్సూరెన్స్ ఫలాలు అందేదానికి తొందరగా సాగి ప్రజలందరినీ కూడా ఒక్కసారి ఉలిక్కిపాటికి దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఘటన నెల్లూరు జిల్లాలోని సంగం అవతల ఉన్నటువంటి పెరమల దగ్గర ఒకే కారులో ప్రయాణిస్తున్నటువంటి 7 కుటుంబ సభ్యుల ప్రాణాలు హఠాత్తుగా గాల్లో కలిసిపోయాయి. అత్యంత దారుణమైనటువంటి ఘటన. ఇసుక టిప్పర్ ఢీకొని ఆ ఒకే ఘటనలో బాడీలన్నీ తునాతునకలై అత్యంత దారుణంగా నిరుపేద కుటుంబాలు, చనిపోయిన అందరూ బలహీన వర్గాలకు చెందిన దళితులు. కానీ 24 గంటలు పూర్తయింది. కనీసం అంత్యక్రియలు చేసుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి నిరుపేద కుటుంబాలు. ఇటువంటి కుటుంబాలకి సహాయం అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ దుర్ఘటనలో చనిపోయినటువంటి 7 మంది కుటుంబ సభ్యులకి తక్షణమే ప్రభుత్వం ఎక్స్ గ్రేషియాని నష్టపరిహారాన్ని ప్రకటించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. 24 గంటలు గడిచిపోయినా, ప్రాణాలు గాలిలో కలిసిపోయినా ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడం అనేది ఎంత దుర్మార్గం అనేది ఈ రోజు మేము ఈ సందర్భంగా చూస్తున్నాం. ప్రభుత్వం ఏమి ప్రకటించకపోగా ప్రభుత్వం వెంటనే చనిపోయిన కుటుంబానికి ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పేసి సిపిఎం పార్టీగా నిన్నటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. మంత్రి గారు మేము వస్తాము, మేము ఇస్తాము, మేము ఏదో కల్పిస్తాం అంటున్నారు. ప్రకటించండి. అధికారులు రమ్మని చెప్పండి, ఆర్డీఓ గారిని రమ్మని చెప్పండి, కలెక్టర్ గారిని రమ్మని చెప్పండి, ప్రకటించండి. ఆ కుటుంబాలకు మేము ఇంత ఇస్తున్నామని చెప్పండి. మేము సంతోషిస్తాం తప్ప మరొకటి కాదని చెప్పేసి ఈ ఒక ఇళ్ళకి వచ్చి పరామర్శించిపోవడం కాదు, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలు కట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. అధికారుల నుంచి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం. మిత్రులారా.